మోడీ సర్కార్ అని చెప్పి ఇంటింటికి పోయి ప్రచారం చేయాలని చెప్పి మీ అందరూ కూడా మరొక్కసారి మల్లంపేట గ్రామస్తులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న యువకులకు పెద్దందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఇప్పుడు 2 నిమిషాలు డాక్టర్ మల్లారెడ్డి గారిని మాట్లాడారు. పెద్దలందరికీ నమస్కారం. మల్లంపేట గ్రామ పెద్దలు ఈరోజు పార్టీలో చేరినటువంటి ఆంజనేయులు మోహన్ రెడ్డి గారు, వారి యొక్క మిత్రులు, వివిధ పార్టీల నుంచి చేరినటువంటి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం. మరి గత అనేక సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ మీ అందరూ కూడా తెలుసు. మరి మన యొక్క మల్లంపేట గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకలాపాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాల మీద, సమస్యల మీద ఏ రకంగా పోరాటం చేసింది, మన యొక్క స్కూల్ విషయంలో కానీ, ప్రభుత్వ స్థలాల విషయంలో కానీ, కుంటల చెరువుల రక్షణ విషయంలో కానీ అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి సంగతి మీ అందరూ కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి హిందీ సోదరులు బీహార్ సంబంధించినటువంటి వాళ్ళ 30 साल पहले से उनके साथ है हम, और उन्हें भी भाजपा के साथ है. इसीलिए सब लोग इस बार भारतीय जनता पार्टी से भूतपूर्व मंत्री ईटल राजेंद्र जी यहाँ से खड़ रहे पार्लियामेंट के लिए, यहाँ से जिताने के लिए हर एक नॉर्थ इंडियन के भाई बहनों को मैं विनती करता हूँ कि इस बार कमल के ऊपर, कमल के निशान के ऊपर वोट डाल के या मल्काजगिरी से भी जिताने के लिए मैं आपको सबको विनती करता हूँ. अदे विधंगा मल्లంపేట గ్రామ ప్రజలందరూ కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో చేరి భవిష్యత్తులో మన యొక్క గ్రామ అభివృద్ధికి, మన యొక్క పార్లమెంటు ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారిని మాట్లాడించుకోవచ్చు. మా మిత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ హౌసింగ్ బోర్డు కమిటీ చైర్మన్ కోన శ్రీశైలం గౌడ్ గారు, మిత్రులు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి గారు, ఈ మున్సిపల్ పరిధి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మల్లేష్ గారు, ఇంతకుముందే పార్టీలో చేరినటువంటి గౌరవ కౌన్సిలర్ ఆంజనేయుడు లక్ష్మి గారు, మా పాత మిత్రులు ఈ మల్లంపేట గ్రామ సర్పంచ్ మిత్రులు మోహన్ రెడ్డి గారు, గిరివర్ధన్ రెడ్డి గారు, పేరు పేరున అందరికీ మల్లేష్ గారు చెప్పిన పేరు పేరున మా సీనియర్ నాయకులందరికీ, ఈ సభలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ, ప్రెస్ మిత్రులకు నమస్కారం. 2 మాటలు చెప్పిపోతా. మొన్ననే కోన శ్రీశైలం గౌడ్ గారు ఎన్నికలు కొట్లాడాడు. ఆ ఎన్నికలప్పుడు ఇవి చిన్న ఎన్నికలట కదా, ఇవి ఇక్కడ ఎన్నికలట కదా, ఈసారి మేము నచ్చినట్టు చేసుకుంటామనే పద్ధతి ఉండే. కానీ ఈ దఫా మాత్రం ఎవరిని అడిగినా ఒకటే మాట, ఇవి పెద్ద ఎన్నికలు, మోడీ గారిని ప్రధానమంత్రిని చేసే ఎన్నికలు, దేశం బాగుండాలనే ఎన్నికలు కాబట్టి తప్పకుండా బీజేపీకే ఓటేస్తామన్నటువంటి భావన స్పష్టం కనబడతా ఉంటాం. ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా ఒకటే నినాదం, ఎవరిని కదిలించినా ఎవరిని పలకరించినా తప్పకుండా మేము మొన్ననే చెప్పినాం, ఈసారి మోడీకి వేస్తామని చెప్పి ఖచ్చితంగా మోడీకి వేసుకుంటామని భావన కనబడతా ఉంటాం. ఎందుకు మోడీకి వేసుకోవాలి మనం, కారణం ఏంటి అని చెప్పి ఎవరిని అడిగితే ఏ కరువు పెట్టినట్టు చెప్తున్నారు. ఎవరికి వాళ్ళుగా మాకు ఇది నచ్చింది మోడీలో, మాకు అది నచ్చింది అనే పద్ధతిలో కూడా అనేక మాటలు చెప్తా ఉన్నారు. నేను ఒక్కటి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన కొన్ని, కానీ
కొద్ది మందికి ఎన్నికల ముందు మోసం చేయడానికి, ఎన్నికలలో ఓటు దండుకోవడానికి ఇచ్చినట్టే ఇచ్చింది తప్ప ఒక్క కుటుంబం కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సంసారం చేయట్లేదు. అవి ఇచ్చింది ఎవరో తెలుసా మీకు? ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు 2,55,000 ఇల్లు ఇచ్చింది. 2,55,000 ఇల్లు ఇస్తే కట్టినవి మాత్రం 1,00,000 లోపే కట్టిండ్రు. ఆ కట్టిన ఇల్లు కూడా ఎవరికి పంచకుండా పేదలకి సొంత కొట్టిండు ఆనాటి ప్రభుత్వం. కాబట్టి ఇచ్చిన మా నరేంద్ర మోడీకే ఓటేస్తాం. రాబోయే కాలంలో తప్పకుండా ఈ అర్బన్ హౌసింగ్ లో, రూరల్ హౌసింగ్ లో అవసరమైతే నేరుగా లబ్ధిదారులకే ఇల్లు ఇచ్చే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి మనం చేస్తాం. ఎందుకంటే దేశంలో సొంత ఇంటి కళ నెరవేర్చాలని 4 కోట్ల పేదవాళ్లకు ఇల్లు కట్టించిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. కాబట్టి రెండవది, గ్రామాలలో మహిళలు అడుగుతూ అంటున్నారు ఒక మాట, బిడ్డ ఈసారి మా ఓటు మోడీ గారికి. ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే 75 ఏళ్లలో అనేక మంది ప్రధానమంత్రులు అయినరు, అనేక మంది ముఖ్యమంత్రులు అయినరు. కానీ గ్రామాలలో ఒకప్పట్లాగా కంచెలు లేవు బిడ్డ, గుట్టలు లేవు, బాయి గడ్డలు లేవు, సాటు లేదు. మేము బయలుకు పోవాలంటే ఉదయం 3 గంటల నుంచి సెంపు పట్టుకొని పోయే పరిస్థితి వస్తూ ఉంది. మహిళలుగా మధ్యాహ్నం పూట మాకు ఎంత ఇబ్బంది అవుతుందో మాకెరక బిడ్డ. కానీ మోడీ గారు స్వచ్ఛ భారత్ కింద ప్రతి గుడిసెకు, ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన బిడ్డ కూడా నరేంద్ర మోడీ బిడ్డ. అందుకే మేము ఓటేస్తామని చెప్పింది. మీకు జన్ధన్ అకౌంట్ల కింద ఈ దేశంలో 50 కోట్ల మందికి అకౌంట్లు ఓపెన్ చేసిన పేదవాళ్ళకి. అంతకుముందు ఎక్కడ పేదవాళ్ళకి బ్యాంకులలో అకౌంట్ లేవు, ఎల్ఐసి పాలసీలు లేవు, వాటి మెట్లు కూడా ఎక్కే పరిస్థితి లేకుండే. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత 50 కోట్ల మందికి బ్యాంకుల ఖాతాలు ఓపెన్ చేస్తే ఇవాళ ఎక్కడికి పోయినా కూడా, ఏ చిన్న వ్యాపారం చేసుకోవాలన్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఇవాళ మన బ్యాంకులకు నేరుగా ఇవాళ పేటిఎం కార్డులు ఉన్నాయి. ఇంతకుముందు ఇవాళ ఫోన్ పేల ద్వారా డబ్బులు పేస్తున్న పరిస్థితి వచ్చింది బిడ్డ. చిల్లర అక్కర్లేదు, ఇవాళ పైసలు పట్టుకపోవాల్సి అక్కర్లేదు, పైసలు మర్చిపోయినవని అక్కర్లేదు. ఎవరు చదువు రాని వాళ్ళు కూడా కూరగాయలు అమ్ముకునే కాడ, పండ్లు అమ్ముకునే కాడ, చికెన్ కొనుక్కునే కాడ, చేపలు కొనుక్కునే కాడ ఎక్కడ పోయినా కూడా ఇవాళ సెల్ ఫోన్ల ద్వారా డబ్బులు పే చేసే పరిస్థితి వచ్చింది. డిజిటల్ పేమెంట్ చేసిన బిడ్డ, ఇది మాకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే మోడీ గారి కొట్టేస్తాం బిడ్డ అంటారు. పట్టణాలలో ఒకప్పుడు మోడీ గారు రాకముందు లుంబిని పార్కులో బాంబులు పేలినాయి, గోకుల్ చాట్ దగ్గర బాంబులు పేలినాయి, సాయిబాబా టెంపుల్ దగ్గర మా కుటుంబం మంచిగా ఉండాలని చెప్పి పూజల కోసం పోతే, కుటుంబ సభ్యులతో పోతే అక్కడ బాంబులు పేలితే తెగిపడ్డ కంఠాలు, తెగిపడ్డ ముండాలు, చిందిన రక్తం ఇప్పటికీ కళ్ళ ముందున్నది. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లలో చేతులు కోల్పోయిన వాళ్ళు, కాళ్ళు కోల్పోయిన వాళ్ళు, పర్మనెంట్గా అంగవికలుగా మారిన వాళ్ళు కోకొలుగా కనపడతా ఉన్నారు బిడ్డ. మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ బాంబుల పేలుళ్ళు లేవు, బుల్లెట్ల సప్పులు లేవు. బయటికి పోయిన మనిషి స్వేచ్ఛగా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వాతావరణం వచ్చింది. ఇవాళ ఏ షాపు పోయినా ఒకప్పుడు మెటల్ డిటెక్టర్లు పెట్టేది, సెక్యూరిటీ సిబ్బంది పెట్టుకునేది. ఇవాళ ఏ షాపు దగ్గర కూడా మెటల్ డిటెక్టర్లు లేవు, సిబ్బంది లేరని చెప్తున్నారు. అందుకే మోడీ గారు వస్తేనే మా ప్రాణాలకు రక్షణ, మోడీ గారు వస్తేనే టెర్రరిస్ట్ లేని దేశం ఉంటుంది, మోడీ గారు వస్తేనే రక్తం చిందదని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మళ్ళీ మోడీ గారికి, అందుకే ఇవాళ మోడీ గారు కోటేస్తామని చెప్తారు. అమ్మా 500 साल पहले अयोध्या में राम मंदिर को तोड़ दिया था, डिस्ट्रक्शन किया था। मोदी जी आने के बाद 3 साल के अंदर वहां पे राम मंदिर बना के
सबको हमारा कल्चर ये है, हमारा विश्वास है, हमारा राज राम राज्य है बोल के मोदी जी ने जो अयोध्या में राम मंदिर बनाया था। हर एक गांव में हर एक घर अक्षंतल भिजा के राम का आशीर्वाद घर घर भिजाया था, वो नरेंद्र मोदी ने किया था। इससे पहले जम्मू एंड कश्मीर में क्या रहता था? जम्मू एंड कश्मीर में बम ब्लास्ट रहता था, जम्मू एंड कश्मीर में गोलियां चलाता था, जम्मू एंड कश्मीर में हमारा सैनिक लोग कैसा मरते थे आप लोग जानते हैं। मोदी जी आने के बाद जम्मू एंड कश्मीर में पूरा बंद हो गया। जम्मू एंड कश्मीर भारत में है, कोई भी बात नहीं कर सकता, कोई भी देख नहीं सकता बोल के आज जम्मू एंड कश्मीर भारत में अंतर्भाग हो गया, आप लोग देख रहे हैं। इससे पहले हमारा देश गरीब देश बोलते थे। कभी अमेरिका गए तो आपको इंसल्ट करते थे। आज अमेरिका में जाओ, लंदन जाओ, दुबई जाओ, किधर भी जाओ, भारत बोले तो आपका गौरव बढ़ गया मोदी जी के हिसाब से। आने वाले दिन में भारत का सेल्फ टैक्स बढ़ना बोले तो मोदी जी प्रधानमंत्री रहना है बोल के सब लोग बता रहे हैं। आप लोगों को मैं एक बात पक्का मैं बोलता हूं, ये मल्काजगिरी के अंदर ये नया सिटी है। 10 साल 15 साल पहले बहुत कम था। नॉर्थ इंडिया से जो आया है, तेलंगाना कोने कोने से जो आया है, वो लोग छोटा मकान बना के वहाँ पे रोड फैसिलिटी नहीं है, ड्रेनेज फैसिलिटी नहीं है, ड्रिंकिंग पानी का फैसिलिटी नहीं है। ये सभी चीज भारतीय जनता पार्टी जीतने के बाद सबको ये फैसिलिटी से बना के हम देने के बोल के हम लोगों को आश्वासन दे रहा हूँ। మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ ఈ ప్రాంతంలో మల్కాగిరి ప్రాంతంలో తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య ఉన్నా అవసరమైతే కొట్లాడతాం, లేదా కేంద్ర ప్రభుత్వం పని అయితే ఇవాళ మోడీ గారికి మొన్ననే మల్కాజ్గిరికి వస్తే గొప్ప స్వాగతం పలికి మోదీ గారు మా ఆశీర్వాదం మీకోసమే అని చెప్పి చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ళ వరకు ఎంత గొప్ప చేసిన మీరు చూసారు. అబ్కి బార్ 400 పార్ అనే పద్ధతిలో ఈ దేశంలో రాబోయే ఎన్నికల్లో 400 సీట్ల పైబడి గెలిపించి మోడీ గారిని తిరుగులేని శక్తిగా భారత ప్రధానమంత్రిగా చేయదలుచుకోమని చెప్పిండు. అందులో ఆ 400 సీట్లలో తెలంగాణలో కలిసే 12 సీట్లలో మల్కాజ్గిరి కూడా ఒక స్థానం ఉండాలని చెప్పి మీకు ముందు పెడతా ఉన్నాను. ఇవాళ ఎక్కడికి పోయినా మీ అందరికీ ఎక్కడికక్కడ మా స్థానిక నాయకులు కార్యకర్తలు మీరే ఇంటింటికి పోయి ఇలా ఓటు అడిగి భారతీయ జనతా పార్టీని కమలం పువ్వు గుర్తును గెలిపించాలని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం